వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాలుడు ప్రదీప్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ జియో 58-59లతో లబ్ధిదారులకు హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి సంప్రదాయ ఆహార పద్ధతుల వైపు మొగ్గు చూపడం అభినందనీయం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవిశ్రీ గురూజీ వ్యాఖ్య నీళ్ల బిల్లులు ఇవ్వండి మహాప్రభు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టిన వైసీపీ నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల అంబర్పేటలో కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ మరణించడానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం బాధ్యతారహితమైన చర్యల వల్లనేనని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబర్పేట్ ఎరుకల బస్తీలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులకు ₹1,00,000 ఆర్థిక సహాయం, తమ పార్టీ కార్పొరేటర్ల తరపున మరో ₹1,00,000 చెక్కును అందజేశారు. అదేవిధంగా బాలుడి అక్క చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. కొడుకైనా బిడ్డైనా ఆమెనే చూసుకోవాలి, అన్ననే చూసుకోండి, బిడ్డలో చూసుకోండి. నువ్వు వెంబడి వచ్చేసరికి 10 minutes పాప ఏడుస్తుంది. బయట వాళ్ళని విలవడానికి పక్కనే ఉన్నది మెయిన్ గేట్. బయటికి వెళ్ళడానికి విలవడానికి వెళ్తే అక్కడ ఒక కుక్క ఆటం ఉన్నాడు, పోకుండా మొరుగుతున్నాను. క్యాబిన్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాను. భయపడిపోయింది పాప. వచ్చేసరికి కుక్కలు ఇది చేస్తున్నాయి, ఎలా కొట్టేసి అంతా తీసుకొని అట్లా నేను బండి పైన తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏం లేక ఇక్కడ వచ్చి ఆ రోజు నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. ఆ ఇన్సిడెంట్ టైం నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. నేను వద్దామంటే డిప్రెషన్లో వెళ్ళాను. ఇదే ఈ రోజు ఎట్లా వస్తుందని కార్పొరేటర్ గారు నిజామాబాద్ ఒక్కడే భయాలు అన్నాను. వెళ్ళి వచ్చేసరికి 10 minutes పాప ఏడుస్తుంది. బయట వాళ్ళని విలవడానికి పక్కనే ఉన్నది మెయిన్ గేట్. బయటికి వెళ్ళడానికి విలవడానికి వెళ్తే అక్కడ ఒక కుక్క ఆటం ఉన్నాడు, పోకుండా మొరుగుతున్నాను. క్యాబిన్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాను. భయపడిపోయింది పాప. వచ్చేసరికి కుక్కలు ఇది చేస్తున్నాయి, ఎలా కొట్టేసి అంతా తీసుకొని అట్లా నేను బండి పైన తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏం లేక ఇక్కడ వచ్చి ఆ రోజు నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. ఆ ఇన్సిడెంట్ టైం నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. నేను వద్దామంటే డిప్రెషన్లో వెళ్ళాను. ఇదే ఈ రోజు ఎట్లా వస్తుందని కార్పొరేటర్ గారు నిజామాబాద్ ఒక్కడే భయాలు అన్నాను. ఈ చర్యల కారణంగా మరి రూల్స్ను వైలేట్ చేసిన కారణంగానే ఈ యొక్క పసిబాలుడు ప్రదీప్ అనేటువంటి పసిబాలుడు చనిపోయాడు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కుటుంబము, మరి ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి కుటుంబము, మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి కావడము, బిడ్డను పోగొట్టుకోవడం ఏదైతున్నదో నిజంగా అందరము బాధపడ్డాము. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని 2-3 డిమాండ్స్ చేస్తూ ఉన్నాను. ఒకటి, జనాభా ఉండేటువంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క కుక్కలకు సంబంధించినటువంటి డాగ్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా బయటి ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఒక పసిబాలుడు ఆ రకంగా మరి చాలా అందరినీ బాధ కలిగించింది. హైదరాబాదులో ఉన్నటువంటి వివిధ డాగ్స్ సంబంధించినటువంటి సర్జరీ సెంటర్స్ ఏవైతున్నాయో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. అవి గతంలో అంబర్పేటలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే
ఆ డాగ్స్ పట్టుకుంటారో అక్కడికే తీసుకెళ్ళి వదిలేయాల్సినటువంటి పద్ధతి, విధానము, రూల్స్ ఆ రకంగా ఉన్నాయి. కానీ గత 3-4 సంవత్సరాలుగా సిటీ ప్రాంతంలో కానీ లేకపోతే దీని క్యాచ్మెంట్ ఏరియాలో కానీ డాగ్స్ను హంటింగ్ చేసి వాటన్నిటిని కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఇక్కడనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఇప్పుడు కూడా అంబర్పేటలో మరి అలీకేఫ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆపరేషన్ వాటర్ వర్క్స్ ఏరియా ఏదైతే ఉన్నదో అందులో పోతే కొన్ని వందల కుక్కలు ఉంటాయి. మనం కారు మీద కానీ మోటార్ సైకిల్ మీద పోతుంటే కూడా తెలిసో తెలియకో పేదల ప్రభుత్వ భూముల్లో ఇండ్లు వేసుకుంటే గత ప్రభుత్వాల హయాంలో బుల్డోజర్లతో కూల్చేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 58/59 ద్వారా హక్కులు కల్పించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో 471 మంది లబ్ధిదారులకు ఆయన హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి వచ్చాక పారదర్శకత పెరిగిందని, అవినీతికి అవకాశం లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ధరణిని వ్యతిరేకిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. హరితహారంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ను పచ్చదనంతో నింపేశారని, అందుకే ISO 1401, ISO 9000 అవార్డులు వచ్చాయని అని అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు 2 అవార్డులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. పాత్రికేయులకు మరి సిబ్బందికి ప్రతి వారికి ప్రేమపూర్వక ఆహ్వానము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్లో ఏంటంటే అవసరమైన మందులు కానీ, ట్రైన్డ్ డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, ICU ఫెసిలిటీ కానీ అన్ని వసతులు ఇక్కడ మేము కల్పించడం జరుగుతుంది. అంటే అంబులెన్స్ కూడా నేరుగా అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్లో వాళ్ళ ట్రీట్మెంట్ అందేటువంటి ఒక ఫెసిలిటీని ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్లో మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాంటి ఫెసిలిటీయే మనం ఈరోజు సంగారెడ్డిలో ఒక 24 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ మనం శంకుస్థాపన చేసుకున్నాం. సంగారెడ్డిలో మనం ప్రారంభించుకోబోయేది రేడియాలజీ ల్యాబ్. ఈ రేడియాలజీ ల్యాబ్ అనేది కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్లు పెడతా ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్లో ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి మెమోగ్రామ్ మెషిన్ ఒకటి అక్కడ పెడతా ఉన్నాం. సో ఆ మెషిన్ ద్వారా మహిళలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మనం బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక అల్ట్రాసౌండ్ మెషిన్, ఒక ఎక్స్రే మెషిన్, 2D ఎకో ఇవన్నీ కూడా అక్కడ పెట్టున్నాం. సో ఎవరికైనా గుండెకి సంబంధించి నొప్పి వచ్చినప్పుడు పరీక్షలు చేయగలుగుతాం. అల్ట్రాసౌండ్ ద్వారా కూడా హై అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ పెట్టాం. టిఫా స్కాన్, గర్భిణీ స్త్రీలకు కొంతమందికి టిఫా స్కాన్ చేయాలని అంటుంటారు. అలాంటి టిఫా స్కాన్ కూడా ఇక్కడే చేయవచ్చు. సో ఈ సందర్భంగా నేను ప్రజాప్రతినిధులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే గర్భిణీ స్త్రీ ఎవరైనా వస్తే అన్ని పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. సంప్రదాయ ఆహార పద్ధతుల వైపు నగరవాసులు మొగ్గు చూపడం ఆనందంగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవిశ్రీ గురూజీ అన్నారు. కుక్కట్పల్లి వెంకట్రావు నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు ముందు చాలా మంది ఆహారం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకునేవారు కాదని, కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. నగర వాసులకు కంచు పత్రాల్లో భోజనం పెట్టాలనే ఆలోచన రావడం
కావడం అభినందనీయమని నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గాండ్ల రమేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రమే కంచు పాత్రల్లో కొన్ని చోట్ల వంటలు చేస్తున్నారని, కానీ తమ సంస్థ తొలిసారిగా తెలంగాణలో కంచు పాత్రల్లో వండే ఆ విధానానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఉన్నతాధికారి ఉన్నత స్థానం ప్రాప్తించారు. విశాల్ లెక్క సో నాకు ఇవ్వడం వల్ల కంచు పాత్రలో ప్రిపేర్ చేయడం వల్ల అలాంటి టెన్షన్ ఏమీ లేదు. హ్యాపీగా వాళ్ళు ఇంకా మంచి క్యాలరీస్ ఫుడ్ తింటున్నాం అనేది ఒక ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ప్లస్ హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఒక మంచి కంచు పాత్రలో ఫుడ్, మా ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది అనే ఒక గెస్ట్ కూడా హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. సో ఆ ప్లాన్ ప్రకారంగానే మేము తీసుకొచ్చాం. మేము ఎండ్ ఆఫ్ టైము ఒక దేవునికి, అంటే కస్టమర్ ఇస్ ద గాడ్ అనమాట. సో ఒక దేవునికి నైవేద్యం ఏ విధంగా అయితే పాత్రలో కుకింగ్ చేసి పెడతారో మేము కూడా మా కస్టమర్స్కి అలానే ఆలోచించి కంచు పాత్రలో కుకింగ్ చేసి మా ఒక్క కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కంచు పాత్రలో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనేదే మా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం మా వైఫ్ తిను కంప్లీట్గా యాక్చువల్గా తిను సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ అది వదిలేసేసి ఈ డిపార్ట్మెంట్లోకి కంప్లీట్గా తిను అడ్మినిస్ట్రేటర్ అనమాట. తను మొత్తం చూసుకుంటుంది. అంటే క్వాలిటీ అంటే మేము వండిన తర్వాత కూడా ఫుడ్ జనరల్గా వండిన తర్వాత టేస్ట్ చేసి 1-2 సార్లు టేస్ట్ చేసి అది బాగుందా లేదా, బాగుంటేనే అవుట్పుట్ పంపించేస్తాం. అది బాగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది ఆపేసేసి హోల్డ్ చేసేసి కస్టమర్కి క్లియర్గా చెప్పేస్తాం అనమాట. ఇది మేము పెట్టట్లేదండి, ఇదే ఫీజిబిలిటీ అవుతుంది, ఇదే పెట్టగలుగుతాము అని అదే ఇవ్వగలుగుతాం. అది సో ఎండ్ ఆఫ్ టైం మా గోల్ ఒకటేనండి, మంచి ఫుడ్ ఇవ్వాలి కస్టమర్స్కి అనేది మా ఇంటెన్షన్. కస్టమర్ ఈజ్ ద అవర్ గాడ్. నీళ్ల బిల్లులు ఇవ్వండి మహాప్రభు అంటూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం పరిధిలోని కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై వైసీపీ నేతలు బైఠాయించి ధర్నా చేపట్టారు. గత 3 ఏళ్ల నుంచి గ్రామాల్లో సొంత నిధులతో ట్యాంకర్లను పెట్టి అప్పు చేసి మరి ప్రజల దాహాన్ని తీర్చామని, నెలలు గడుస్తున్నా ఇంతవరకు నీళ్ల బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వచ్చాయి న్యాయం చేసింటే మాకు సమస్య లేదు సార్. ఎన్ని సార్ మీకు కూడా మన చెప్పింది మీటింగ్ లో చెప్తున్నా లేదా ఏం సార్ నువ్వు మాట్లాడితే అడిగితే కాలేదు సార్, జరగలేదు సార్. రోడ్డు పైన సార్ మీటింగ్
నాలుగు నెలలు ఇంకా చికెన్ చూస్తున్నాయి బాగా జేజే హైదరాబాద్ లో వీధి కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీ కోసం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ నగరంలో పర్యటించింది. ముందుగా ఫాతుల్లో కూడా యానిమల్ కేర్ సెంటర్లో కుక్కలకు జరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ తీరును పరిశీలించింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ పెంచాలని, దానికి కావలసిన సిబ్బంది వ్యాన్లను పనివేళలను పెంచాలని అధికారులకు సూచించింది. దీంట్లో మన ఫ్యామిలీ ప్లానింగ్ అంటే హ్యూమన్ బీయింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అనుకుంటున్నారు. హ్యూమన్ బీయింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఆ ట్యూబ్ బెండ్ చేసి సీరియస్. ఇక్కడ ఏంటంటే టోటల్ ఆర్గాన్ బయట తీస్తారు. ఆ ఆర్గాన్లో చూపిస్తాను. మేల్ ఉంటే మేల్ ఆర్గాన్ తీసేస్తాము, ఫీమేల్ ఉంటే ఫీమేల్ ఆర్గాన్ ఇంక్లూడింగ్ గర్భసంచితో తీసేస్తాము. సో ఫర్దర్ ప్రొడక్షన్ అనేది క్వశ్చన్ ఉండదు. ఫర్దర్ ప్రొడక్షన్ వీటిలో కూడా రావాలి అంటే గర్భసంచి తీసేస్తున్నాం. మీకు అది మళ్ళీ హీట్ కూడా రాదు. హీట్ అందుకే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 21 days అది డోసెల్ అయిపోతుంది. ఎందుకు 21 days అంటే దాని సర్కిల్ అంటాం మనం. 21 రోజు దాన్ని హార్మోనల్ సర్కిల్ అంటాం. 21 రోజు ఆపరేషన్ అయిన 21 రోజుల తర్వాత దాంట్లో ఎటువంటి సెక్సువల్ హార్మోన్ ప్రొడక్షన్ కాదు. సో దానివల్ల డోసెల్ అయిపోతుంది. దానికి ఎవరైనా రాయకొచ్చో లేదా కదిలించో ఎవరు ఇక్కడ నుంచి అనిమల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత థియేటర్కి వెళ్తుంది. అబ్జర్వేషన్ కోసం జబ్బులు ఉన్నాయి. అంటే సీడీ అంటే కెనాల్ డిస్టర్బెన్స్ మేడం. అది ఒక్క దగ్గర ఒక కుక్క నుంచి 100 కుక్కలు అడ్డగడుతుంది. సో అట్లాంటి కానీ ఇక్కడ పక్కన పెడతాం. పక్కన పెట్టి అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు లోపల మంచి ఖైదీలాగా ఇప్పుడు మర్డర్ చేసిన ఖైదీలాగా కచ్చే కుక్కలు ఉంటాయి. వాటిని ఏం చేస్తారు ఇప్పుడు అదే కదా మనకు సబ్జెక్ట్. అది ఇప్పుడు నేను లోపల చెప్పినాను. గత రామ్ మీటర్ తినే అలవాటు ఉంటుంది. వాటికి కొద్దిగా ఫిరోసిస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంబర్పేటలో జరిగిందంటే అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేసింది. ఇది పీపుల్ ఫర్ ఆర్మల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో వాళ్ళు చేరుకోవడానికి ఇప్పుడు మనం ఎట్లా చూసినామో పిఎఫ్ఏ వాళ్ళకి ఇక్కడ నా జోన్లో 3 సర్కిల్ ఇచ్చినాం. కాప్రా, ఉప్పల్, తరుణ్ నగర్ 3 సర్కిల్కి వాళ్ళు పట్టుకొచ్చింది. ఆల్రెడీ కాప్రాకు 70% కవర్ చేశారు వాళ్ళు. కాప్రా, ఉప్పల్ నడుస్తుంది, తరుణ్ నగర్ నడుస్తుంది.
సేమ్ ఇప్పుడు అక్కడ ఎట్లా చూసిరో సేమ్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళకు కూడా థియేటర్ సపరేట్ ఉంటుంది. అది మనం క్యాష్ చేస్తారా? ఈ 2 టెస్టికల్ ఒక డాగ్ని తీసేస్తాం. సో దీంట్లో ఆపరేషన్ ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే ఆర్గాన్ తీసేస్తాం, జీవిని బతికిస్తాం కానీ జీవి ద్వారా ప్రొడక్షన్ ఆపేస్తాం. ఇది ఫీమేల్ ఆర్గాన్. Hysterectomy, sir. This operation is called hysterectomy, wherein we are removing the entire genital organ of the female, including uterus, ovaries, fallopian tubes, everything. So the question of failure of this operation will not. Sometimes क्या होता कि हम anesthesia ले जाते सर, कभी 100 में 1-2 एक्सीडेंट करके भाग जाते हैं. तो कभी तो गिर जाएंगे, वो करेंगे, कभी ऐसा रेयरेस्ट ऑफ द रेयर 1000 में एक दफा हो जाएगा. लेकिन 100% पूरे ఏ రోజుకి ఆ రోజు రికార్డ్ అవుతుందమ్మా. ఎన్ని ఆపరేషన్ చేసినారో దాన్ని బట్టే ఇలా ప్రైవేట్ హైయర్ డాక్టర్స్ వాళ్ళకి పేమెంట్ అవుతుంది. అవన్నీ మేల్ ఉంటే మేల్ దాంట్లో పెడతాము, ఫీమేల్ ఉంటే ఫీమేల్ పెడతాము. ఎవ్రీ మంత్ 5th నాడు, అంటే నా జోన్లో ఎల్బీ నగర్ జోన్లో ఎవ్రీ మంత్ 5th నాడు కమిటీ ఉంటుంది. జోనల్ లెవెల్ కమిటీ, లోకల్ జెర్సీ గారు, తర్వాత ఎన్జిఓస్, తర్వాత నేను, తర్వాత ఒక ప్రైవేట్ అనిమల్ హస్బెండరీ డాక్టర్ ఒకరు, 2 ప్రైవేట్ డాక్టర్ వాళ్ళు పెట్టి ప్రతి మంత్ 5th నాడు కౌంటింగ్ బట్టి కమిటీ కౌంటింగ్ బట్టి వాళ్ళకి పేమెంట్ వస్తుంది. ఈరోజు యాక్చువల్ నిన్న 5th హాలిడే కాబట్టి ఈరోజు పెట్టుకున్నాం. कम से कम जोनल वाइज करिए, नहीं तो सर्किल वाइज करिए. उनका पास तो डेटा होगा. What data NGOs have, because they are continuously working in this area, they must be having some good data. उनका भी डेटा लीजिएगा, क्या क्या डेटा है उनका पास. तो वो डेटा लेने से अपने को पता चलेगा ना. हम कॉलोनी में जाएंगे, अब जो स्पॉट्स आइडेंटिफाई करेंगे ना, we'll go randomly to 20 to 30 places before we visit to the animal care centers. Registration करना तो किए नहीं किए, और अगर सर्विलेंस किए करने के बाद उनको कब्स लगा रहे हैं, ये प्रैक्टिकली ग्राउंड में चलेगा. ग्राउंड पे जाके देना है, देखना है अपने को. अगर हम ग्राउंड पे जाके नहीं देखेंगे तो जो कुछ भी बात होगा 4 दीवार के अंदर ही होगा, उससे कुछ फायदा नहीं होगा. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాదాలకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పాదాభివందనం చేసిన తీరు చర్చనీయాంశమైంది. సంగారెడ్డిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రిని రాజేందర్ సన్మానించారు. అనంతరం మంత్రి కాళ్లకు రాజేందర్ పాదాభివందనం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి బృందం అంతా సార్కి ఒక మెమెంటోతోని చేస్తున్నారు. అట్లాగే వెంటనే సార్ తరఫు నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాతులను 108 అంబులెన్స్ల కోసం వేచి చూడకుండా సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చే వారికి గుడ్ సమరితాన్ అవార్డుతో పాటు 5,000 రూపాయలు అందిస్తామని అనంతపురం జిల్లా మదనపల్లె డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరి ప్రాణాలు పోకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. అవార్డులు కూడా వాళ్ళకు ఇప్పించవాలని చెప్పి చెప్పారు. ఈరోజు అదే మాదిరే మాకు నిమ్మనపల్లిలో ఒక వ్యక్తి 2 వీలర్ మీద పోతా అంటే వెనకల గూడ్స్ వెహికల్ డాష్ ఇచ్చే వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయింది. 108కి ఫోన్ చేస్తే అది మదనపల్లిలో అవైలబిలిటీ లేదు, అది వచ్చి అక్కడ గుర్రంకొండ అక్కడ ఉందని లేట్ అవుతుందనే ఉద్దేశంతో అతని బండిలోనే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేపించి ప్రాణం ఏమాత్రము ఇబ్బంది లేకుండా అతనికి సేవ్ చేశారు. సో అతనికి మేము ఈరోజు అతనికి ఒక 5,000 రూపాయల రివార్డు శాలువా కప్పి సత్కరించి నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో దాన్నే మనము గుడ్ సమరటన్ అని ఒక క్యాప్షన్ అది, గుడ్ సమరటన్ అని. అట్లా మీరు కానీ ఎక్కడైనా కానీ పబ్లిసిటీ చేస్తే అట్లా ఎవరైనా కాపాడిన వాళ్ళ పేర్లు మాకు చెప్తే మేము వాళ్ళకు గుడ్ సమరటన్ మా ఎస్పీ గారు చేయమని చెప్పారు. మేము ఎంతమంది ప్రాణాలను కాపాడినా, ఎంతమందిని హాస్పిటల్ చేసినా అంతమందికి మేము సత్కారం చేస్తామని మీకు పత్రికా విలేకరుల సమక్షంలో చెప్తున్నాము. మీరు ఎవరైనా ఉన్నా కూడా మాకు లిస్ట్ ఇచ్చినా కూడా చేస్తాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పుంగనూరు రోడ్డులో దర్గా వద్ద ఉన్న మెకానిక్ షెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమయానికి చుట్టుపక్కల షెడ్ల వారు సహకారం,
ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాంతంలో ఉన్న చెత్త కుప్పలకు మంటలు అంటుకున్నాయి. మంటలు విపరీతంగా వ్యాపించడంతో మెకానిక్ షెడ్లకు వ్యాపించాయి. షెడ్లలో ఆయిల్, పెట్రోల్ వంటివి ఉండడంతో మంటలను అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 5 కార్లు, షెడ్లలోని సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. अल्लाह का ऐसा कहा था अंदर वेस्ट हो गया ఏలూరు జిల్లా పెరుపాలెం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. బీచ్ లో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన పెన్నాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన 2 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని కందుకూరు మణికంఠ, నిఖిత్ గా గుర్తించారు. వీరిలో ఒకరిది విజయనగరం కాగా మరో విద్యార్థిది రాజమండ్రి. ఇద్దరు హాస్టల్లో ఉండి బీటెక్ చదువుతున్నారు. గల్లంతైన కొద్దిసేపటికే లిఖిత్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మరొక విద్యార్థి కోసం మత్స్యకారులు సముద్రంలో గాలిస్తున్నారు. అలా చెప్పాలి అందరికీ ఒకసారి. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని కృష్ణవేణి స్కూల్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ కవిత మాట్లాడుతూ పిల్లల చదువు విషయంలోనే కాకుండా వారి సొంత అభిప్రాయ విషయంలో కూడా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని హితవు పలికారు. పిల్లలు టాలెంట్ను గుర్తించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే తమ స్కూల్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు కుర్రా షాల్ని శ్రీకాంత్, కొల్తూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఇక్కడికి హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తమ విలువైన సందేశాన్ని పిల్లలకి అందించారు. పిల్లలు ఈ యొక్క యాన్యువల్ డే కార్యక్రమంలో వివిధ డిస్ప్లేస్ వారి యొక్క వివిధ ప్రోగ్రామ్స్లో చాలా బాగా చేశారు. మేమందరినీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే పిల్లలని ప్రతి ఒక్క కిడ్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్. వారికి నచ్చిన వారి ఇంట్రెస్ట్ని పర్సూ చేయాలి, వారి యొక్క ఇంట్రెస్ట్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి పేరెంట్స్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి సంబంధించి మా కవిత గారే కానివ్వండి, మా చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో కృషితో ఈ యొక్క స్థానానికి ఇప్పుడు రీచ్ అయ్యారు. అలాగే ఇంకా ముందు కూడా వీరు ఇంకా ఎన్నో మంచి ఘనతలు సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి యొక్క కృష్ణవేణి స్కూల్ అనేది ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాలుడు ప్రదీప్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. జియో 58-59లతో లబ్ధిదారులకు హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. సంప్రదాయ ఆహార పద్ధతుల వైపు మొగ్గు చూపడం అభినందనీయం, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవిశ్రీ గురూజీ వ్యాఖ్య. నీళ్ల బిల్లులు ఇవ్వండి మహాప్రభు, జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టిన వైసీపీ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.